మీకు తెలుసా, ఇండియా 2007లో T20 వరల్డ్ కప్ విన్ అయినాక దేశం మొత్తం T20 గేమింగ్ ఫార్మాట్ పైన ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. అదే టైంలో BCCI IPLని అనౌన్స్ చేశారు. అయితే అసలు గేమ్ గ్రౌండ్లో కాదు, మార్కెట్లో మొదలయ్యింది. ఈ వేవ్ని మొదటగా డీకోడ్ చేసింది పార్లే ప్రోడక్ట్. ఎగ్జాక్ట్గా T20 ఫార్మాట్ పీక్స్ టైంలో ఉన్నప్పుడు పార్లేజీ 2020 అనే బిస్కెట్ ప్యాకెట్ని లాంచ్ చేసింది. అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్ IPL షోస్లో ప్లే చేయడం T20 ఫార్మాట్ ఫియర్ని డైరెక్ట్గా సేల్స్లోకి మార్చగలిగింది. దాన్నే రియల్ టైం మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు మనం మైండ్ మార్కెటింగ్ని డీకోడ్ చేద్దాం. మ్యాచ్ ఎగ్జాక్ట్గా 7:30కి స్టార్ట్ అవుతుంది. అంటే డిన్నర్ టైం. ఈ ఇన్సిడెంట్గా ఉన్నదాన్ని ఒక పెద్ద బిజినెస్ మోడల్గా మార్చేశారు స్విగ్గీ అండ్ జొమాటో. మీరు అబ్జర్వ్ చేస్తే స్విగ్గీ యాప్లో ప్రతి 6కి 60% ఆఫ్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ రన్ అవుతానే ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ లైక్ మెన్షన్ ఎబో మనల్ని ట్రిగ్గర్ చేసి ఆర్డర్ చేసే వాళ్ళలాగా ప్రిపేర్ చేస్తుంది. వాళ్ళు మనకి ఫుడ్ అమ్మట్లేదు, మన బిహేవియర్ చేంజ్ చేస్తున్నారు. సాధారణ టైం కంటే IPL టైంలో స్విగ్గీ అండ్ జొమాటో 30% వరకు స్పైక్ ని చూస్తారు ఆర్డర్స్లో. ఇప్పుడు అసలైన మైండ్ గేమ్ చూద్దాం. వేల కోట్లలో లాస్లలో ఉన్న స్టార్టప్ కంపెనీస్ 100 కోట్లు ఖర్చు పెట్టి IPLలో అడ్వర్టైజ్ చేస్తాయి. అది మనం మ్యాడ్నెస్ అనుకుంటాం, కానీ అది ప్రాక్టికల్లీ మ్యాథమెటిక్. వాళ్ళ టార్గెట్ సేల్స్ కాదు, కస్టమర్ ఎక్విజిషన్ ఎట్ సేల్స్. అంటే మీరు ఇప్పటికిప్పుడు కొనాల్సిన అవసరం లేదు. ఒక షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా వస్తువు కొందామని చెప్పి చూస్తున్నప్పుడు ఆ బ్రాండ్ వస్తువు అక్కడ ఏదైనా ఉంటే అది మిమ్మల్ని గ్రాప్ చేసేట్లు చేస్తుంది. దాన్నే కస్టమర్ ఎక్విజిషన్ ఎట్ సేల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, క్రెడ్ IPLలో అడ్వర్టైజ్మెంట్ చేయక ముందల వరకు ఆల్మోస్ట్ అన్నోన్ యాప్, మన ఎవరికి తెలియదు దాని గురించి. కానీ IPL యాడ్స్ తర్వాత క్రెడ్ యాప్లో 800% గ్రోత్ చూశారు. అంటే వాళ్ళకి కావాల్సిన ఆడియన్స్ అందరూ ఒక ప్లేస్లోనే ఉన్నారు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఒక కంపెనీ 100 కోట్లు ఖర్చు పెట్టి 50 లక్షల కస్టమర్స్ని తెచ్చుకుంటే ఇన్వెస్టర్స్ దాన్ని ఎక్స్పెన్సివ్గా చూడరు, గ్రోత్ సిగ్నల్స్గా చూస్తారు. అంటే కంపెనీ వాల్యుయేషన్స్లో మ్యాసివ్ గ్రోత్ కనిపిస్తుంది. అంటే బిఫోర్ 500 crores ఉన్న కంపెనీ ఆ 50 lakh యూజర్స్ వల్ల ఆ కంపెనీ విలువ 500 కోట్ల నుంచి 1000 కోట్లకు మారుతుంది. అంటే 100 కోట్లు పోయినా మిగిలిన 900 కోట్లు కంపెనీ వాల్యుయేషన్లో చూపించుకుంటుంది. అదే స్టార్టప్ గేమ్. ఇంకా డీప్గా వెళ్తే డిఫెన్సివ్ మార్కెటింగ్. Dream11 ఎందుకు టైటిల్ స్పాన్సర్షిప్ చేస్తుంది? కేవలం విజిబిలిటీ కోసమా? కాదు. My11 క్రికెట్ యాప్ లాంటి కంపెనీలని ఎంట్రీలోనే ఆపడానికి. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, టెరిటరీ బ్లాకింగ్ అంటారు. మనోపొలి లాంటిది. ఇది మ్యాచ్ కాదు, $1 బిలియన్ సర్క్యులేట్ అయ్యే బ్యాటిల్ వార్. ఫ్యాన్స్ రన్స్ కొట్టవు, కానీ వాళ్ళ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటున్నాయి త్రూ IPL. ఇప్పుడు చెప్పండి, మీరు చూస్తున్న గేమా, మనీ గేమ్ని విట్నెస్ చేస్తున్నారా? నెక్స్ట్ ఎపిసోడ్లో Dream11, రిలయన్స్, జియో అండ్ OTT యాప్స్ మనీ ఎలా జనరేట్ చేస్తున్నాయి ఈ IPL త్రూ అని చెప్పి తెలుసుకుందాం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.